ఎవడి నెగ్గితే ఆడు మా చుట్టం. ఏ సంస్థ రాష్ట్రంలోకి వస్తే అది మేమే తెచ్చాం. ఏ సంక్షేమం ఏ అభివృద్ధి జరిగితే దానికి మేమే ఆద్యులం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, నిన్న ఎలక్షన్స్ లో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. అయితే దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే విజయ్ ఒక ర్యాలీలో వెళ్తూ జగన్మోహన్ రెడ్డి అలాగే విజయ్ కలిసిన ఒక ఫోటోని చూపించారనమాట. దాని తర్వాత వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలకు ఇచ్చేశారు. దాన్ని పట్టుకొని విజయ్ జగన్ ఫోటో చూపించడం వల్లే గెలిచాడు, ఇదంతా జగన్ అన్న వల్లే సాధ్యమైంది అన్నట్టు ప్రచారం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే మన రాష్ట్రంలో వాళ్ళే గెలవలేకపోయారు, కానీ పక్క రాష్ట్రం వాళ్ళు గెలిచింది మాత్రం జగన్ అన్న వల్ల అని ప్రచారం చేసుకుంటున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంది, తాబోతే చల్లగతి లేదు కానీ తన పేరట చీటీ పోతే పెరుగొచ్చుద్ది అన్నాడంట. అంటే వీడు సొంతంగా వెళ్ళి అడిగితే మజ్జిగ పోసే దిక్కులేదు వీడికి, కానీ వీడు చీటీ రాసి పంపిస్తే మాత్రం పెరిగిచ్చి పంపిస్తారని చెప్పని కోతలు కోసాడంట ఒకడు. అట్లాగే నీ సొంత రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 151 స్థానాల నుంచి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కించుకోలేక 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీ ఈ మధ్య గమనించాం మనం. ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారు పర్యటిస్తున్న సందర్భంలో ఆ కేసీఆర్ గారి ర్యాలీలో వైసీపీ జెండాలు పట్టుకొని ఉంటారు. అలాగే తమిళనాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కజిన్ అంటే వాళ్ళ పెదనాన్న కొడుకు వైఎస్ అనిల్ రెడ్డి, అతని కొడుకుకి మురుగప్ప గ్రూపు యాజమాన్యం వాళ్ళ అమ్మాయితోటి వివాహం జరుగుతున్న సందర్భంగా మురుగప్ప గ్రూపు వారి ఆహ్వానం మేరకు విజయ్ ఆ పెళ్లికి వచ్చాడు. తన ఫస్ట్ కజిన్ కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్లికి వెళ్ళాడు. సహజంగానే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు సినిమా స్టార్లైనా క్రీడాకారులైనా ఇవాళ గుర్తింపు కలిగిన స్థాయిలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక శుభకార్యంలోనో అశుభకార్యంలోనో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకుంటారు. అలాగే అక్కడ వైఎస్ అనిల్ రెడ్డి కోసం విజయ్ అక్కడ పెళ్లికి రాలా. మురుగప్ప గ్రూప్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి గారు అబ్బాయి పెళ్లి కాబట్టి తన కుటుంబ సభ్యుడు కాబట్టి తను వెళ్ళాడు. మురుగప్ప గ్రూప్ వారు ఆహ్వానించారు కాబట్టి విజయ్ వచ్చాడు అక్కడ. కానీ ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అతను ఒక పాపులర్ హీరో, టీవీకే పార్టీ అధినేత. ఇరువురు అక్కడ ఆ శుభకార్య సందర్భంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు, మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు. సహజంగానే మరి మీడియా అటెన్షన్ సీక్ అవుద్ది అక్కడ. ఇరువురు 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలక వ్యక్తులు కలుసుకున్నప్పుడు సహజంగానే మీడియా అటెన్షన్ గ్రాప్ చేస్తారు. మీడియా దాన్ని ఫోటోలు తీశారు. ఆ వీడియో వాస్తవంగా వీడియో కూడా చూస్తే నూతన వధూవరులని ఆశీర్వదించడం కోసం విజయ్ ఒక పూల బొకే తీసుకొని వచ్చాడు. ఆ బొకే ఆయన చేతిలో పట్టుకొని ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎదురుపడి ఈయన విష్ చేస్తే ఆయన కూడా మర్యాదపూర్వకంగా విష్ చేయడానికి ఒక అడుగు యువతలకు వేశాడు. సో రెసిప్రొకేట్ అయిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడ జరుగుతున్న సీక్వెన్స్ వేరు. అక్కడ ఒక పెళ్లి కోసం అందరూ గ్యాదర్ అయ్యారు. ఏ బొకేలు తెచ్చినా ఏ గిఫ్ట్లు తీసుకొచ్చినా ఆ పెళ్లి గురించి పట్టుకొస్తారు. అక్కడ అటెండ్ కాబోయే వ్యక్తుల కోసం ఎవరు ఇక్కడ దాకా క్యారీ చేయరు కదా. మురుగప్ప గ్రూప్ వారి ఆహ్వానం మేరకు వచ్చిన విజయ్ అవతల వాళ్ళు అంటే వైఎస్ అనిల్ రెడ్డి కుటుంబ సభ్యులకి బొకే ఇవ్వడం కోసం ఎందుకు తెస్తాడు బొకేని? కానీ జగన్మోహన్ రెడ్డి తనకి ఆ బొకే ఇవ్వబోతున్నట్టుగా తను చేజాచాడు. విజయ్ ఆ బొకే వెనక్కి తీసుకోవడం అనేది మనందరం వీడియోలు కళ్ళ ముందు చూసాం మనం. అంటే అది తనకి అని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం ఒక అవగాహన రాహిత్యం. అంటే సందర్భోచితంగా ఆలోచించలేని తనం. అసలు ఎదుటివాడు నీ చేతికి ఇస్తే నువ్వు తీసుకోవాలి. ఆ స్థాయిలో ఉన్న నాయకుడు అయి ఉండి నువ్వు చేజాచడం ఏంటి, నాకు ఇవ్వండి అని చెప్పని అవతల వ్యక్తి వెనక్కి తీసుకోవడం ఏంటి? అంటే నీ ప్రయత్నాన్ని ఆయన ఇదేంట్రా నేను వాళ్ళ కోసం తెచ్చిన బొకేకి ఇతను చేజాస్తున్నాడు అని చెప్పి వెనక్కి తీసుకోవడం మనందరం చూసాం. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో తీసి సహజంగానే మరి ఎన్నికల ప్రచార సందర్భంలో ఈ మధ్య కళ్యాణ్ రామ్ ఏదో గమనించితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్న తీరు చూస్తున్నాం మనం. ఈ క్రమంలో లోకేష్ పర్యటించే సందర్భంలో కూడా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఇచ్చారు. నేను తీసుకున్నాను పడేశాడా లోకేష్? కళ్యాణ్ రామ్ కి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్లే కార్డు ఇచ్చారు, నేను తీసుకున్నాను పడేశాడా? అలాగే ఎన్నికల ప్రచారంలో విజయ్ ఉన్నారు. అక్కడ ఇందాక ఖమ్మం జిల్లాలో వైసీపీ జెండాలు పట్టుకొని కేటీఆర్ గారి ప్రోగ్రాంలో పాల్గొన్నట్టుగానే ఇక్కడ టీవీకే పార్టీ అభిమానులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీలో లేడు కదా, మేబీ కడప ప్రాంతం నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు లేదు వేరే ఏ ప్రాంతం నుంచి మైగ్రేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటారు ఎంతో కొంతమంది. వాళ్ళు ఈ ఫోటోని ఒక ప్లే కార్డ్ రూపంలో విజయ్కి ఇచ్చారు. నేను తీసుకొని అంటాడు ఆయన. ఇప్పుడు మీరు ఆయన అభిమానులుగా సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా మనం చాలా చూస్తాం. టీ స్టాల్కి వెళ్ళి టీ కాస్తారు, దోశలు వేస్తారు, పిల్లలు స్నానాలు చేయిస్తారు. ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, పిల్లి మొగ్గలు, కుప్పిగంతులు రాజకీయ నాయకుల వైపు నుంచి జరుగుతాయి. ఈ క్రమంలో
మీరు కూడా ఈ ప్లే కార్డ్ ఇచ్చారు, ఆయన అలా పట్టుకున్నాడు, మీకు ఇచ్చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ విజయం దక్కింది అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా నీ రాష్ట్రంలో నీకు తికానా లేదు. గడిచిన ఎన్నికలో నీ జిల్లా మొత్తం నీకు క్లీన్ స్వీప్, నీ రాయలసీమ మొత్తం 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు నీకు ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో నీ జిల్లాలో 7 స్థానాలు నీకు కాదు ఇవాళ. మొత్తం రాయలసీమలో 45 స్థానాలు నీవు కాదు ఇవాళ. గడిచిన ఎన్నికల్లో 49 ఇస్తే ఈ ఎన్నికల్లో 7 ఇచ్చారు నీకు, 1/7. నువ్వు ఇవాళ తమిళనాడులో ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ విజయ్ని గెలిపించి, పోనీ వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ ఎన్నికల్లో మనం విజయ్కి మద్దతు ప్రకటిస్తున్నాం, నా అభిమానులందరూ విజయ్కి ఓటేయండి అని చెప్పనే బహిరంగ అప్పీల్ ఏమైనా వెళ్ళిందా? విజయ్ పట్ల మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం అని చెప్పనే స్లోగనం. నీ పార్టీ నాయకురాలు రోజా అక్కడ డిఎంకేకి మద్దతుగా ప్రచారం చేసింది. డిఎంకేకి మద్దతుగా ప్రచారం చేస్తున్న నీ నాయకురాలని మన అభిమానులందరూ విజయ్కి ఓటేయాలని చెప్పని మనం తీర్మానించుకున్నావు, నువ్వు డిఎంకేకి ఎలా ప్రచారం చేస్తున్నావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఏమైనా కట్టడి చేశాడా? ఇక్కడ ఏమవుతుందంటే, ఎవడి నెగ్గితే ఆడు మా చుట్టం, ఏ సంస్థ రాష్ట్రంలోకి వస్తే అది మేమే తెచ్చాం, ఏ సంక్షేమం ఏ అభివృద్ధి జరిగితే దానికి మేమే ఆద్యులం అనే ఒక క్రెడిట్ చోరీ డిజార్డర్ తోటి ఇవాళ సిసిడి అని చెప్పని లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్తానే ఉన్నారు కదా. ఆ సిసిడి తోటి ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇవాళ సువేంద్ర అధికారి మమతా బెనర్జీ గారిని ఓడించడానికి నేనే బాధ్యుడు అంటారు, స్టాలిన్ గారు ఆయన నియోజకవర్గంలో ఓడిపోవడానికి నేనే బాధ్యుడు అంటారు, విజయ్ గారు నెగ్గడానికి నేనే బాధ్యుడు అంటారు, చంద్రబాబు నాయుడు గారు నెగ్గటానికి మాత్రం తను బాధ్యుడని ఒప్పుకోడు. తన విధ్వంసం, తాను సృష్టించిన వినాశనం కారణంగా రాష్ట్ర ప్రజలు తనకి గతి పట్టించారు అని చెప్పని మాత్రం రిలీజ్ కాడు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని జీర్ణించుకోలేరు. కానీ ఎక్కడో ఇంకెవరో ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతుంటే ఇక్కడ కుక్కలకి హడావుడి ఎక్కువైపోయింది. దీన్నే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అంటారు. థ్యాంక్ యూ రాజేష్ గారు.